బియ్యం మంచిగావా? బియ్యం ఎందుకు మంచిగా? ముడి బియ్యం తెచ్చి కాసిన వేయండి, ఇలా అనండి. ముడి బియ్యం రవ్వ వస్తుంది, బియ్యం కూడా మంచియే. బియ్యంలో ముడి బియ్యం వాడుకోవచ్చు, నల్ల బియ్యం అని వచ్చినాయి, భలే వాల్యూస్తో ఉంటున్నాయి. ఎర్ర బియ్యం అని వచ్చినాయి, భలే వాల్యూస్తో ఉంటున్నాయి. వాటిలో ఏదైనా మీరు రవ్వ చేసుకోవచ్చు. ఇడ్లీ తయారు చేసుకోండి. నెక్స్ట్ ఇడ్లీ వేసే ముందు ఏం చేయండి అంటే క్యారెట్లోకి 2 తురిమి ఆ తురుమంతా పిండిలో కలిపేయండి. ఫైబర్ యాడ్ అయింది, కలర్ యాడ్ అయింది, టేస్ట్ యాడ్ అయింది, మంచి వాల్యుబుల్ మైక్రో న్యూట్రియన్స్ అన్ని యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఇడ్లీ అంటే ఏదో గోడ కొట్టిన సున్నం లాంటి తెల్లటి ముద్ద కాదు, అద్భుతమైన వాల్యూస్ ఉన్నది. అది పిల్లలకు పెట్టండి, మనం తిన్నా ఉపయోగపడుతుంది. నేను ఓన్లీ ఇడ్లీ చెప్తున్నా, తేలిగ్గుందని అంటున్నానండి, నాకేం వంటలు రావు, తేలిగ్గా ఉంటుందని చెప్పాను. కాబట్టి మీరు మిగతా వాటిలోకి ఈ సూత్రాన్ని అప్లై చేస్తే ఎన్ని రకాల టిఫిన్లైనా ఈ ఫార్ములాలో చేసేయచ్చు కదా. ప్రయత్నం చేయండి ప్లీజ్, మంచి జరుగుతుంది. నెక్స్ట్ టిఫిన్ కి భోజనానికి మధ్యలో 2 సార్లు 3 సార్లు అప్పుడో గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. నెక్స్ట్ భోజనానికి కరెక్ట్ గా ½ అన్ అవర్ ముందు 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. భోజనం ముగిసిన తర్వాత 1.5 అవర్ గ్యాప్ తీసుకుని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంట గ్లాస్ నీళ్లు మెయింటైన్ చేయండి.